తర్వాత ఇంకొక మాట మిమ్మల్ని అడగాలి. ఈ మధ్య అనంత శ్రీరామ్ హిందుత్వ అనే కాన్సెప్ట్ మీద, కర్ణుడు అనే దాని మీద అసలు చెలరేగిపోయాడు. నేను తమ్ముడు బహుజనుల భగవంతుడు రాజ్యాంగం రాసిన, అంబేద్కర్ రాసిన రాజ్యాంగంలో ఉన్న భావ ప్రకటన ఆయన బాగా వాడుకున్నాడు కదా. భావ ప్రకటన వాడుకోవడాన్ని మనం ఆహ్వానించాలి. ఆ ఉద్దేశంతో మనం విభేదించినా ఆ ఉద్దేశాన్ని ప్రకటించే హక్కు ఆపే శక్తి ఎవరికి లేదు. అది రాజ్యాంగం ప్రసాదించిన హక్కు. అది భావ ప్రకటన హక్కు కావచ్చు, వాక్ స్వాతంత్ర్యం కావచ్చు. కానీ నేను ఇప్పుడు దాని గురించి నేనేం మాట్లాడను, ఎందుకంటే దాని గురించి మాట్లాడాల్సిన వాళ్ళు ఎవరు మాట్లాడటం లేదు. నేను ఒక రచయితగా నేనేం మాట్లాడతానంటే, తన అభిప్రాయం కర్ణుడు ఒక నీచుడని, అంతే. ఈ మాట వచ్చింది, కర్ణుడు ఒక నీచుడు, ఒక దుర్మార్గుడు. అది నేను విభేదిస్తాను. కర్ణుడు సూతకుల సంజాతుడని పేరుబడిన కర్ణుణ్ణి ఘాతుకంగా చంపించిన పాపానికి కర్ణుని పిండదానం, గంగార్పణం చేసిన వాడు శ్రీకృష్ణుడు. కర్ణుడు నీచుడే అయితే కృష్ణుడు ఆయనకు నేను నయవంచన ద్వారా చంపించినాననేటువంటి ఒక పశ్చాత్తాపంతో ఆయన పిండం, ఎవరూ లేరు, కొడుకులు అందరూ పోయినారు కాబట్టి ఆయన పిండార్పణం గంగలో చేసింది శ్రీకృష్ణుడు. ద్రవిడ భూపతి రావణ ప్రజాపతి రావణుణ్ణి బాణ విద్యలో ఉన్న నిబంధనలను అతిక్రమించి చంపినందుకు రాముడు గంగ లోపల తన పాప ప్రక్షాళన కావాలని ఆ గంగ లోపల మునిగి తలపైన నీళ్లు చల్లుకుంటాడు. ఇది నేను పుట్టించింది కాదు. అలాగే కర్ణుని యొక్క జీవిత నేపథ్యం తెలుసుకుంటే, ఈజ్ ఎ ఆర్ఫన్. ఒక ఆర్ఫన్ ఒక కౌరవ సామ్రాజ్యంలో అర్ధసింహాసనం దాకా వెళ్ళాడు, ఒక ఆర్ఫన్. ఈ ఒక్కటి చాలు. ఈజ్ ద ఓన్లీ వన్ మ్యాన్ టోటల్ మహాభారత్. అర్జునుడు అలా కాదు, ద్రోణుడు అలా కాదు, ఎవరు అలా కాదు. అదర్దైన కర్ణ కదా, ఓన్లీ వన్ కర్ణ, ఓన్లీ వన్. కంపేర్ టు వేర్. కర్ణుడు నా దృష్టిలో శ్రీకృష్ణుని కన్నా ఉన్నతుడు. ఇది నా భావ ప్రకటన హక్కు. మీ భావ ప్రకటన. ఎస్, రాజ్యాంగం నాకు కూడా ఒక హక్కు ఇచ్చింది కదా నా మాట్లాడడానికి. అవును. కాబట్టి మీకు ఒక కథ చెప్తా. ఒక కాలంలో ఒక వ్యక్తి దగ్గరికి ఒకడు వచ్చాడు. వచ్చి నాకొక 100 బండ్ల ఎండుకట్టెలు కావాలండి, తీసుకెళ్ళిపోయా అన్నాడు. ఇప్పుడు కాదు, నేను అడిగినప్పుడు ఇవ్వాలి మీరని వెళ్ళిపోయాడు. మళ్ళీ ఇంకొకరి దగ్గరికి వెళ్ళాడు. నాకు 100 ఎండుకట్టెలు కావాలి అంటే, తీసుకెళ్ళవయ్యా అన్నాడు. అంటే ఇప్పుడు కాదు, నేను అడిగినప్పుడు మీరు ఇవ్వాలి. కొంతకాలం గడిచింది. మంటికి మింటికి ఏకధారగా భోరున ప్రళయ వృష్టి జరుగుతున్న ఒక భీకర వర్ష వాతావరణంలో ఆ వ్యక్తి వచ్చాడు. వచ్చి మొదటి వ్యక్తి దగ్గరికి వచ్చి నాకు 100 ఎండు కట్టెలు కావాలన్నాడు. నీకు మెదడేమన్నా పనిచేస్తుందా? నేను అడిగినప్పుడు తీసుకుపోలేదు, ఇప్పుడు వర్షం పడితే ఎండు కట్టెలు 100 బండ్లు, నీకు బ్రెయిన్ పని చేయట్లేదు, దొబ్బింది, వెళ్ళిపోమన్నాడు. వెళ్ళిపోయాడు. ఇంకో వ్యక్తి దగ్గరికి వచ్చినాడు. అయ్యా మీరు నన్ను అడగమన్నారు, నాకు ఇప్పుడు కావాలి 100 ఎండు కట్టెలు అంటే. అదెంత భాగ్యం, తీసుకుపో అన్నాడు. ఆశ్చర్యపోయినాడు ఇతను. షాక్ అయిపోయి, ఎండు కట్టెలు సుమా అన్నాడు. ఎండు కట్టెలే, వర్షం తగ్గినాక తీసుకెళ్తావా ఇప్పుడు తీసుకెళ్తావా అది నీకు వదిలేస్తున్నా, నీ చాయిస్ అది. అలాగానే ఇప్పుడే తీసుకెళ్తా అన్నాడు. ఎస్, భటులను పిలిచి తన ఇళ్లను కూలగొట్టించినాడు. 100 ఇళ్లను కూలగొట్టించినాడు. తను ఉండేటువంటి 100 ఇళ్ల ప్రాంగణాన్ని కూలగొట్టించేసి, ఏవైతే వర్షంలో తడవలేదు దూలాలు వాసాలు ఉన్నాయో 100 బండ్లు పెట్టేసి వెళ్ళిరా మహా అన్నాడు. అలా వెళ్ళిరా అన్నవాడు కర్ణుడు. నీకు బుద్ధి లేదా ఇప్పుడు వచ్చినావన్నాడు దుర్యోధనుడు. దట్ ఈస్ కర్ణ. పోతే కర్ణుడి గురించి రాసిన తిక్కన తిక్కవాడు కాదు. అవునండి, అవును, కాదు. అట్లాగే
మనం బాణ విద్య జరుగుతుంది కదా, అవును ధనుర్బాణ విద్యా పరీక్ష జరుగుతుంది కదా, అవును అది 2వ పర్వంలోనే ఏదో ఉంటది కదా. అవును అది రాసిన నన్నయ్య కూడా కవులందరికీ అన్నయ్య లాంటి వాడు, చిన్నయ్య కాదు. చిన్నయ్య కాదు. కాబట్టి కర్ణుడి గురించి మీరు భారతదేశంలో ఉన్న ఏ భాషలో వచ్చినటువంటి ఇతిహాసాలు మీరు తీసుకొచ్చినా కర్ణుడిని నిందించిన వాడు ఇంతవరకు లేడు. కర్ణుడిని నీచుడు దుర్మార్గుడు అన్నవాడు ఇంతవరకు లేడు. కర్ణుడు నా దృష్టిలో ఉత్తముడు, ఉన్నతోన్నతుడు. ఎంత ఉన్నతోన్నతుడు అంటే కపట నాటక సూత్రధారి అని దుర్యోధనుడితో అనిపించుకున్న శ్రీకృష్ణుని కంటే కూడా గొప్పవాడు కర్ణుడు. కర్ణుడును ఆయన భావ ప్రకటన హక్కు ఉపయోగించుకొని కర్ణుడిని నీచుడు అన్నాడు. కల్కిలో కర్ణుడి పాత్రని అలా చేయకూడదు అని అన్నాడు. కృష్ణా జిల్లాలో ఉన్న వాళ్ళే తీసిన సినిమాల లోపల కర్ణుడిని గొప్పగా చేసినారు అన్నాడు. అది ఎన్టీ రామారావు గారు కదా. పోతే కర్ణుడిలో ఉన్నటువంటి ఒక పాజిటివ్ని, ఒక నిజాయితీని, ఒక అద్భుతమైన నిబద్ధత హృదయాన్ని అద్దం పెట్టి చూపించిన నందమూరి తారక రామారావు గారు కేవల నటుడు కాదు, అమ్మో విశ్వరూపం, బహుభాషా పారంగతుడు. పారంగతుడు కేవల నటుడు కాదు. కొందరు కేవల నటులు ఉంటారు, వాళ్ళకి నమస్కారం. అవును, కానీ ఆయన కేవల నటుడు కాదు. అయ్యో కాదు. దానవీర శూర కర్ణలో కొండవీటి వెంకట కవితో రాయించిన, మోదుకూరు జాన్సన్ తోటి రాయించాలని అనుకున్నా, త్రిపురనేని రామస్వామి చౌదరి గారి సూత పురాణాన్ని చదివిన జ్ఞానం తనకున్నా, ఇవన్నీ కలుపుకొని తాను ఒక సినాప్సిస్ తయారు చేసిన తర్వాతనే వాళ్ళకి అప్పగించినాడు. అవును, డైలాగ్ రాయడానికి. అందులో అనేకమైనటువంటి మొదటి డైలాగుల యొక్క ఆ ఉచ్చారణ కానీ ఆ పదాలు కానీ స్వయాన రామారావు గారు రాసినవి. మొదటివి రామారావు గారు నేను ఏమీ చదువు రాని వాడు అని అనదలుచుకోలేదు. ఎలాగండి, ఆ రోజుల్లోనే ఆయన ఓల్డ్ బిఏ సంస్కృతాంధ్ర సాహిత్యాన్ని బాగా చదువుకున్నవాడు, నాటక రంగం నుంచి వచ్చిన విశ్వనాథ శిష్యుడు. నేను ఒకసారి రాశాను, నిమ్మకూరు అయోధ్యగా పుట్టినవాడు విశ్వామిత్రుని అంతటి విశ్వనాథ శిష్యుడు, వెండి తెరను విల్లులాగా వంచినవాడు, సినీ సీత చేత స్వయం వరుడైనాడు, రాజకీయ సుబాహుమారీచుల కథ ముగించి రావణులను దించి రామరాజ్యం స్థాపించినాడు అని రాసుకున్నవాణ్ణి. కాబట్టి నందమూరి తారక రామారావు గారి యొక్క జీవిత నేపథ్యం పుస్తకాలు కావచ్చు, కర్ణాకర్ణిగా నేను విన్నవి కావచ్చు, లేదా మహాదర్శకుడు దాసరి నారాయణరావు గారు, మహాదర్శకేంద్రుడు రంగవేంద్రరావు గారు వాళ్ళతో ఉన్న చనువుతో చెప్పిన మాటల వల్ల కావచ్చు, నేను రామారావు గారిని కేవల నటుడిగా నేను భావించను. అవును, ఆయన ఒకటి చేస్తే అది కరెక్ట్ అనుకుంటా. రావణాసురుడిని లోపల ఉన్న గొప్ప గుణాన్ని ఎంత గొప్పగా తీసుకొచ్చారు. రాముడు చేస్తున్న యజ్ఞాన్ని, యుద్ధ యజ్ఞాన్ని ముహూర్తం పెట్టి విజయీభవ అని చెప్పి వెళ్ళిపోతుంటే, ఎవరన్నా ఈ అరణ్యంలో మనకి ఇంత మంచి బ్రాహ్మణుడు దొరికినారంటే పిచ్చివాడా, వాడు బ్రాహ్మణుడు కాదు, మనం ఎదుర్కోబోతున్న రావణాసురుడయ్యా. బ్రాహ్మడే ఈ ముహూర్తాలు పెట్టే బ్రాహ్మణుడు కాదు, ఒక కింగ్ కదా. అవును, కింగ్ కదా. అదే విభీషణుడు వద్దన్నప్పుడు నేను జన్మకి బ్రాహ్మణ్ణి, పౌరోహిత్యం నా వృత్తి. ఇంకోటి ఉంటాడు ఆయన. ఇప్పుడు నేను శూద్రగంగ రాసినటువంటి దానికి నాకు మూలం కూడా అక్కడే దొరికింది. ఏంటంటే, తన అవసరం ఒక దగ్గర ఉన్నప్పుడు ఉందని తెలిసిన పండితుడు ఎవడు వర్తమానం కోసం ఎదురు చూడడు. వాడే నిజమైన పండితుడు, వాడే నిజమైన విజ్ఞాని. ఎగ్జాక్ట్లీ, వాడు నిజమైనటువంటి ఒక సత్పురుషుడు. కనుక నేనేమంటానంటే, రాముడు ఎవరిని పంపలా నువ్వు వచ్చి ముహూర్తం పెట్టమని. అప్పుడు తాను వెళుతుంటే అడ్డంగిస్తాడు ఒకడు, కుంభకర్ణుడో ఎవరో,
ఎట్లా పోతావు నువ్వు అంటే, నిజమైన పండితుడంటే పిలిస్తే వెళ్ళి ముహూర్తం చూసేవాడు కాదురా అయ్యా, తన అవసరం ఉందని గుర్తించి ఆ అవసరం ఉందని తనకు తెలిస్తే చాలు, పిలవకుండానే వెళ్ళి ఆ యజ్ఞం విఘ్నం కాకుండా చేసేవాడే నిజమైనటువంటి పండితుడు, గొప్ప యాజ్ఞికుడు, గొప్ప పండితుడు. యాజ్ఞికుడు కరెక్ట్ మాట. యాజ్ఞికుడు, పండితుడు, సుజ్ఞాని సుజ్ఞాని అని అంటాడు. అదే ఆసరగా తీసుకుని నేను శూద్రగంగ, గంగ పాదాలకెళ్ళి పుట్టినవాడు శూద్రులైతే పాదాల నుంచి పుట్టిన గంగ శూద్రగంగే. శూద్రగంగ భూలోకానికి కేవలం ఒక చనిపోయిన వాళ్ళ యొక్క ఆత్మల్ని మోక్షం చేయడం రాలా, నా అవసరం భూలోకంలో ఉందనుకుంది. ఎందుకని? ఇక్కడ ఉన్నవాడికి నీళ్లు తాగరు, చెమట పట్టదు, కన్నీళ్లు రావు. ఎందుకు ఇక్కడ ఎందుకు నేను అవసరం లేని చోట పండితుడు ఎందుకు? అవసరం ఉన్న కాడికి వెళ్ళాలి. అది విప్లవ యుగంలోనైనా సరే, ప్రబంధ యుగంలోనైనా సరే, పౌరాణిక యుగంలోనైనా సరే, తన అవసరం గుర్తించి వెళ్ళాడు. శ్రీకాకుళం అరణ్యంలోకి వెంపటాపు సత్యం ఎందుకు వెళ్ళాడు? వాళ్ళ అవసరం ఉంది, తన అవసరం ఉందని వెళ్ళాడు అక్కడికి. ఇది మనం విప్లవ యుగంలో భావించుకుంటాం. లేదు, ఒక గంగ ఎందుకు వచ్చింది? ఇక్కడ తాగునీరు, సాగునీరు అవసరాలు తీర్చాలని వచ్చింది. పురాణకాలం కనుక నిజమైన జ్ఞాని అవసరం ఉన్న చోటుకు తానే స్వయంగా బయలుదేరుతాడు. అలాంటి రావణాసురుణ్ణి మనకు పరిచయం చేసినటువంటి నందమూరి తారక రామారావు గారిని కేవల నటుడుగా నేను భావించను. అలాగే ఒక కమలాకర కామేశ్వరరావు గారు. అంతెందుకు, దళపతి సినిమా కర్ణ జీవితం, కర్ణ సినిమా. మరి మా దాసరి నారాయణరావు గారు తీసిన కటకటాల రుద్రయ్య కరుణి పాత్ర కాదు. ఇలా ఎన్ని కనుక అంత ఉదాత్తమైన పాత్ర అది. ఇప్పుడు తిరుపతి వెంకట కవులు మొత్తం అష్టాదశ దీంట్లోంచి అంత ఫిల్టర్ చేసి రాసింది కదా పాండవోద్యోగం. అందులో ఎంత గొప్ప పద్యాలు రాశారు కర్ణుడి క్యారెక్టర్ కంటే. కృష్ణుడు వచ్చి మని చెప్పి అడిగిన తర్వాత కర్ణ సందేశంలో, కామము చేత గాని భయకంపిత చిత్తము చేత గాని ఈ భూమి సమస్త మేలు కొందమను పూనిక చేతన కాని మత్ స్వామి సుయోధనన్ విడిచి వచ్చిన మెత్తురే జనులు రేపో మాపో చానుంటుమి ఎలా ఇట్టు వాదు అచ్చుతాను అడుగుతాడు. అది నా నేస్తంబును మరియు నా బలంబును నా పెంపులో నమ్మి ఏ భూనాథుండు దిటముగా రిపులతో పోరాటమాసించునో ఆ భూనాథుని విడనాడు వచ్చినాడు. అది రాసిన తిక్కనను ఏమనుకుందాం? తెలివి అంటే తెలివి తక్కువ అనుకోవాలి. తిక్కనను తెలివి తక్కువ అని నేను అనుకోవడం లేదు. ఆయనను మించిన దర్శకుడు లేడు. కాదు, మీ భావ ప్రకటన స్వేచ్ఛని మీరు చాలా గడుసుగా, చాలా ఒడుపుగా, కాదు బోరగా, నాగేంద్ర, ఇప్పుడు నువ్వు నేను రాసిన ఒకదాన్ని నన్ను వ్యతిరేకిస్తావు, చెయ్యి బాలేదంటావు. అలా నన్ను చెయ్యంటావా అని నీ గల్లా పట్టుకుంటే నా అంత బుద్ధి తక్కువ వాడుకోలేడు. నీ స్వేచ్ఛను ఉపయోగించుకుంటున్నావు. నా భావ ప్రకటనది, నీ భావ ప్రకటన, దాన్ని నేను గౌరవిస్తా. ఒకవేళ నిన్ను మాట్లాడకుండా ఆ పక్కనున్న వచ్చి నాగేంద్రను అట్లా మాట్లాడు అశోక్ తేజ ముందలా అని అంటే ఆయన ఆపుతాను, నిన్న ఆపను. ఆయనను ప్రకటన చేసుకునే ఆపే హక్కు నీకు ఎవరిచ్చినారు బాబు? నువ్వు ఆగు, ఆయన తిట్టని, ఆయన అయిపోయింది. నా ప్రకటన నేను చేసుకున్నాను. బ్రహ్మాండంగా చేశారు. అది నేను ఎంత కవితాత్మకంగా, సహేతుకంగా పురాణాలు, ఇతిహాసాలు, ఉపనిషత్తులు, ఇంత భూమండలం అంతా వ్యాపించున్న ఈ రామాయణ భాగవతాలు, రామాయణ భారతాలు, వాటిలోంచి సారాంశాన్ని, క్యారెక్టర్ అంటే పాత్రీకరణలో ఉన్న పటుత్వాన్ని, ఏది తిక్కన నన్నయ్య దగ్గర నుంచి మొదలెడితే, వ్యాసుడి దగ్గర నుంచి, వాల్మీకి నుంచి మొదలెట్టి మన నందమూరి తారక రామారావు పాపయ్య శాస్త్రి గారిని తక్కువ అనుకుందాం. ఎలాగా? అది రమణీయ పుష్పావనమనమందు ఒక మేడ మీద ఒక మారుమూల గది, ఆ గది తలుపులు తీసి మెల్లమెల్లగా, అది యొక్క రమణీయ పుష్పవనము వనమందొక మేడపైన ఒక మారుమూల గది, ఆ గది తలుపులు తీసి మెల్లమెల్లగా 15 ఏడుల ఈడుగల పోలిక రాచపిల్ల మెట్ల మీద గాని. ఇది కదా, ఇది రాసింది కర్ణజననమే కదా. ఒకానొక తండ్రిని ఎవడో తండ్రి వీడు అని చెప్పుకోలేని ఒక దయనీయమైన, దారిద్ర్యమైన, భావదారిద్ర్యమైన, దారిద్ర్యం చెందినటువంటి కుంతి కాలువలో పడేస్తే, చెత్తకుండిలో పడేసినటువంటి బిడ్డల్ని వాళ్ళ స్త్రీ శిశుసంక్షేమం వాళ్ళు తీసుకొచ్చి ఎత్తుకుపోయినట్టు, పెంచుతున్నట్టు, కాలువలో పడేసినటువంటి బిడ్డను తీసుకుని సూతకుల రథం నడిపేటువంటి సూతకుల వాళ్ళు ఆ బిడ్డని ఎత్తుకుని పెంచుకుంటే, ఆ పెంచుకున్న బిడ్డడే
ఏ ద్రోణాచార్యుడు లేకుండా, ఏమి క్యారెక్టరైజేషన్. ఏ పరశురాముడు శాపాలు విధించిన అరయంగా కర్ణుడు ఈల్గే ఆర్గురి చేతన్ అన్నటువంటి వాడు మరొవరు నీచే నాచే ఆ. వరమడిగిన కుంతి చేత వాసవ చేతన్ భార్గవ చేతన్ భార్గవ చేతన్ అయినప్పుడు నువ్వు అర్జునుడు వీరుడు అని ఎట్లా అంటావు? భూమిలో రథచక్రం దిగిపోయి అర్జున ఆగు, నేను ఇది పైకి తీస్తాను అంటే శల్యుడు ఇది నా పని కాదని వెళ్ళిపోతే కృష్ణుడు ఇదే సమయం తర్వాత నువ్వు కొట్టలేవు పీకలేవు కొట్టు అంటే కొట్టిన అర్జునుడు వీరుడు. కర్ణుడు నీచుడు. నిరాయుధుడు చక్రాన్ని లేబడుతున్న వాడిని గుండెలో కొట్టితే వాడు అప్పుడు కూడా పన్ను దానం చేశాడు కదా బంగారం. అది సరే అది మనం అనుకుందాం. ఉమ్, అది దానం గురించి చెప్పినటువంటి ఒక ఉదంతం అది. ఒక నిక్షిప్తం అనుకుందాం. ఒక నిక్షిప్తమో ప్రక్షిప్తమో అనుకుందాం. ఏది ప్రక్షిప్తం. కానీ చావు ఎక్కడ? భీష్ముని ఎలా చంపినారు? ఇవన్నీ సుద్దాల అశోక్ తేజో నాగేంద్రో పుట్టించిన కథలు కావు కదా. కాదు కదా, ఇది తిక్కన గారు యుగ యుగాలుగా ఉన్నవి. తిక్కన నన్నయ్య ఎర్రప్రేట చెప్పిన వాళ్ళు కదా. ఉమ్, భీష్ముడు అతిరథుడు అని అన్నప్పుడు ఆయన కోపం వచ్చి నేను భీష్ముడు కూలేదాకా నేను యుద్ధరంగంలోకి రాను అన్న కర్ణుడు భీష్ముడు అంపశయ్య మీద ఉన్నప్పుడు పోయినప్పుడు భీష్ముడు అన్న మాటలు ఒకసారి మనం పునశ్చరణం చేసుకోవాలి. భీష్మ పర్వంలో చెప్తాడు, అవును భీష్మ నేను వీరుణ్ణి కాదా, వీరు వీర్కు సమస్తా హై. అది ఉర్దూలో హిందీలో ఉంటుంది. వీరు వీర్కు సమస్తా హై కరణ్, మై వీర్ నహీ హూ, తుమారా వీరత్ మై సమజ్ సక్తా అని. నేను వెళ్ళేదాకా నిన్ను కాపాడడం కోసం నిన్ను ఆ మాట అనకపోతే నువ్వు ముందు వెళ్ళిపోతావు. కౌరవ సామ్రాజ్యాన్ని నిన్ను కాపాడే నిమిత్తం నిన్ను దాచుకుంటున్నాను. ఒక బ్రహ్మాస్త్రాన్ని మొదటి అస్త్రంగా ఉపయోగించిన వాడు మూర్ఖుడు. ఇప్పుడు లాస్ట్ లో కొడాలి కదా బ్రహ్మాస్త్రం. కాబట్టి ఇప్పటికి కూడా అంటాం కదా, అంతే కదా. ఇప్పుడు తీయాలి బ్రహ్మాస్త్రం అంటారు. లాస్ట్ తీయాలి కదా. ఎదుటి వ్యక్తి దగ్గర ఉన్నటువంటి అస్త్రాలను అయిపోయిన కదా మనం బ్రహ్మాస్త్రం తీసేది. ఎగ్జాక్ట్. అలాంటి ఒక బ్రహ్మాస్త్రం లాంటి వాడు అని భీష్ముడు అన్నప్పుడు భీష్మ పాత్రను దోషమందామా? భీష్మ పాత్ర రచయిత వ్యాసుని దోషమందామా? అసలు పోని తిక్కన నన్నే వదిలేయండి, వ్యాసుడు కదా. దోషమందామా? ఇది కదా. ఇది అయినప్పుడు నేనేమంటానంటే కర్ణుడు నా దృష్టిలో మహాభారతంలో ఏక్ బూడా ఏక్ బచ్చా అని ఒక నానుడు తెలుసా మీకు? ఏక్ బుడా అంటే అభిమన్యుడు, ఏక్ బుడా అంటే భీష్ముడు ముసలివాడు, ఏక్ బచ్చా ఏక్ బాలక్ అంటే అభిమన్యుడు అనే పేరుంది. కానీ మహాభారతం మొత్తం లోపల ఒక పాల సముద్రం అయితే అందులో ఒక మహోన్నతమైనటువంటి శిఖరంలా నిలబెట్టాల్సి వస్తే అది కర్ణుడు. కర్ణుడు నీచుడు కాదు, కర్ణుడు ఉన్నతోన్నతుడు, ఉత్తమోత్తముడు. ద్రౌపది కూడా నిన్ను ఆశ పెట్టినా కూడా పెళ్లి ఆడగలదు ఆరవ భర్తగా సూర్యనందన అని అన్నా కూడా ఎక్కడా స్త్రీ చాంచల్యాన్ని చూపించిన వాడు అర్జునుడిలాగా. ఎందుకు? ద్రౌపది ఉంది, ఉలూచి ఉంది, సుభద్ర ఉంది. వరమిలో కర్ణుడికి ఏం తక్కువ? తాను అనుకుంటే ద్రౌపది రాదా? ఎందుకు రాదు? కృష్ణుడే ఆఫర్ ఇచ్చినాడు కదా, అయినా తను ఒప్పుకోలేదు. కాబట్టి అర్జునుడిలా స్త్రీలోరుడు కాదు, అర్జునుడిలా బాణ విద్య నిబంధనలు అతిక్రమించి పోరాటం చేసిన వాడు కాదు. చచ్చిపోయేంత దగ్గరకు వచ్చిన 4 పాండవుల్ని పోరా మీరు పోయి ఆడుకోండిరా, ఎందుకు నా దగ్గరికి వచ్చినారు అని తల్లి పాండవ మాతకి ఇచ్చిన మాట కోసం వస్తే వదిలేసిన వాడు నీచుడు కాదు. ఆయన ఆకాశమంత ఎత్తున్నటువంటి వాడు. ఆ పాత్ర నా దృష్టిలో ఆ పాత్రతో సమానంగా పోల్చదగ్గ ప్రకృతి లేదు, పరిసరాలు లేవు, గగనం లేదు, పర్యావరణం లేదు. గగన సదృశ్యం ఉన్నతంలో ఔన్నత్యంలో గగనం అంత ఎత్తున్నవాడు. కాబట్టి నేను నా భావ ప్రకటన హక్కును ఇలా ఉపయోగించుకుంటున్నాను. చాలా అసలు ఎక్స్ట్రాడినరీ. అంతే తప్ప నాకు ఎవరితోనూ అదేలేండి విభేదాలు లేవు, అభిప్రాయాలు లేవు. ఇట్ ఈస్ నాట్ ఎ డిబేట్, ఇట్ ఈస్ యువర్ ఎక్స్ప్రెషన్. దట్స్ ఆల్. దట్స్ మై ఎక్స్ప్రెషన్. దట్స్ యువర్ ఎక్స్ప్రెషన్. ఇండిపెండెంట్ ఇండివిడ్యువల్. దట్స్ ఇట్. Yes. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం? వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని
ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.